అదిరిపోలా సరిపోయినాయి ఉప్పు కారం అన్ని కొంచెం స్పైసీ తక్కువే వేసాను దానన్న ముద్ద ఆబట్టి సంజమ్మ చెప్తుంది కరెక్ట్గా దాని ప్రాణం లేకపోతుంది వీడియోలో చూస్తే నీకే అర్థమైంది నిజంగా ఇది కదండి జీవితం పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఇంగ్లీష్ చేత చెప్తున్నాను అనుకోకండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు, బాగుండాలి అని ఒక మంచి రెసిపీ ఆల్రెడీ చేసేసాను, తినటం కూడా అయిపోయింది. ఎలా చేశాను ఏంటనేది చూసేయండి. ఇదిగోండి, ముందు చక్కగా ఇట్లా కాడలు కట్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడే కదా హార్వెస్ట్ చేసుకొచ్చాము, అయినా కూడా కొంచెం సేపు అట్లా ఉండేసరికి వాడిపోయినట్టు అయిపోయింది. చూడండి, లేతగా ఉంది మన కొత్తిమీర అయితే, అందుకే కాడలు కూడా వేసేస్తున్నానండి. అదే కనుక కొంచెం మార్కెట్లో కొన్నది అనుకోండి, కాడలు ముదిరి గొట్టాలలాగా అయిపోతే మాత్రం కాడలు వేసుకోవద్దు. సో ఇది లేతగా ఉందండి, అందుకని కాడలు కూడా వేసేస్తున్నాను. సో ఒక పెద్ద కొత్తిమీర కట్ట అయితే ఒక పెద్దది తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకుని చక్కగా మిరపకాయలని మంచిగా వేయించేసుకుని దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. మిరపకాయలు మంచిగా వేగిన తర్వాత దీన్ని మనం సెపరేట్ చేసేసుకోవాలండి. వేరే బౌల్లోకి తీసేసుకుని చక్కగా కొత్తిమీరని మగ్గబెట్టుకోవాలి. కావాలనుకుంటే ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చు అండి. ధనియాలు కానీ కొంచెం మినపప్పు కానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఏమి వేయట్లేదు. అదే ఆయిల్లోకి ముందు కొంచెం కాడలు మగ్గినాక అప్పుడు ఆకేసుకుంటే చక్కగా మంచిగా మగ్గిపోతుందండి. మనకైతే నిమిషాల్లో అయిపోద్ది మంచిగా. ఈ కాడలు కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా మిగిలింది వేసేసుకోవాలండి. నిలవ పచ్చడికి అయితే కనుక కొంచెం కొలత ప్రకారం వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది అప్పటికప్పుడు తినేది కనుక మనం అప్పలంగా తడిదైనా వేసేస్తున్నాము. ఇప్పుడైతే ఉప్పు ఏమి వేయొద్దండి. ఉప్పు వేస్తే ఏంటంటే మనకి ఇంకా వాటర్ వచ్చేస్తుంది. ఉప్పు అయితే ఏమి వేయాల్సిన పని లేదు. చక్కగా మనకి ఇందులో ఉన్న తేమకే మంచిగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేస్తే చక్క మగ్గిపోతుందండి. ఇదిగోండి, చూసారా చాలా వరకు మగ్గిపోయింది. ఈ స్టేజ్లో ఏంటంటే మీకు ఇక్కడ నేను మామిడి తురుము వేస్తున్నానండి. ఒకవేళ మామిడి తురుము లేకపోతే కనుక ముందే కొంచెం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసి ఉంచుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి ఇది యాడ్ చేసుకోవడమేనండి. ఇది పచ్చిది కనుక కొంచెం మగ్గితే బాగుంటుంది. దీంతో పాటే మనకి ఆ కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోద్ది. ఆయిల్ తక్కువ వేసాం కదండి, కొంచెం కింద అంటుతుంది. వాస్తవంగా పచ్చడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ హెల్త్ కాన్షియస్ ఇది ఎక్కువైపోయి నూనెలు తగ్గించేస్తున్నాం. కానీ మగ్గిపోయింది చూసారా, ఇంకొక 2 నిమిషాల నుంచి గ్యాస్ ఆఫ్ చేయడమే. ఇంకా అదిగోండి మంచిగా మగ్గిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేయడమేనండి. ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోకి కొంచెం ఉప్పు మీ రుచికి తగినంత, అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా పసుపు ఇందాక మనం కొత్తిమీర వేయించుకునేటప్పుడే వేసానండి. ఇవన్నీ ముందు గ్రైండ్ చేసుకుని తర్వాత మన ఈ మిరపకాయలు కూడా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుని ఇదిగోండి చూసారా, ఇట్లా కొంచెం కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ కొత్తిమీర ఏదైతే ఉందో ఇది కూడా వేసేసుకోవాలండి. ఒకవేళ జార్లో ఒకటేసారి సరిపోదు అనుకుంటే మళ్ళీ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
చూసారండి చక్కగా ఇట్లా మనకి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ ఏం అవసరం లేదు. ఇదిగోండి ఇట్లా ఉంటే బాగుంటుందన్నమాట. సో ఏదన్నా కొంచెం ఉప్పు తగ్గినా పులుపు తగ్గినా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. మీరు కొంచెం మీ టేస్ట్ కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చూడ్డానికి వీడియోలో కూడా చాలా బాగుంటుంది, కానీ తగ్గించేసాను. కొద్దిగా ఆవాలు, శనగపప్పు. యాక్చువల్గా మేము ఇంగువ వేసుకోమండి, అంటే వెల్లుల్లిపాయ వేస్తాం కదా, ఇంగువ వేయము. మీరు కావాలనుకుంటే ఇంగువ వేసుకోండి. సో ఎండుమిర్చి అయితే తప్పనిసరిగా వేసుకోండి, అది చక్కగా పచ్చడిలో ఊరి చాలా బాగుంటాయి. అలాగే సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు అయితే నేను కొంచెం ఎక్కువ వాడతానండి, మీరు రుచిని బట్టి వాడుకోండి. ఇంతకుముందు అయితే దీనికి డబల్ ట్రిపుల్ వేసేదాన్ని ఆయిల్. చక్కగా అన్నీ వేగిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం పోపు అంతా వేగినా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంత అండి, చక్కగా మనం ఏదైనా గాజు సీసాలో తీసుకుంటే వారం 10 రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. చక్కగా వేడి వేడి అన్నంలో అలాగా ఒక ముద్ద కలుపుకొని, ఒక ముద్ద కాకపోతే 4 ముద్దలు కలుపుకోండి మీ ఇష్టం. కొంచెం ఇలాగ నెయ్యి చుక్కేసుకుని కొంచెం ఆరనివ్వాలి అన్నం, అది వేరే విషయం. సరిపోయినాయా ఉప్పు కారం అన్నీ? కొంచెం స్పైసీ తక్కువ వేసాను. దానన్న ముద్ద ఆబట్టు సంజమ్మ చెప్తుంది కరెక్ట్గా, దాని ప్రాణం లేకపోతుంది. వీడియోలో చూస్తే నీకే అర్థమైద్ది ఎంత ఆయిల్ వేసాను అనేది. ఇదేమో ఒకరోజు తినేరు కదా, సో వాళ్ళిద్దరికి అయిపోయిన తర్వాత నిజంగా ఇది కదండి జీవితం. సో ట్రై చేయండి, ఎలా ఉందో. మీరు చేసుకుంటారు ఇట్లాగే, ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అందులో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనకు నచ్చిన వంటలు మన జీవితంలో ఉండాలని కోరుకుంటూ మీ సునీత.